సోషల్ క్యాపిటల్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ద అవర్ అండి. ఇప్పుడు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ తర్వాత సోషల్ క్యాపిటల్ ఏంటంటే అది కూడా ఒక ఆస్తి లాంటిదే. అది సడన్గా సంపాదించలేము మనం. డబ్బులు ఉంటే అందరూ వచ్చేస్తారు, నా దగ్గరకు వచ్చేస్తారు, ఎవరన్నా నాకు సెల్యూట్ కొడతారు, రెస్పెక్ట్ ఇస్తారు, డబ్బులు ఉంటే అన్నీ అయిపోతాయి, ఫ్రెండ్స్ వచ్చేస్తారు అనుకుంటారు. కానీ అది మాత్రం అపోహనే అండి. వాళ్ళు వచ్చేది డబ్బులను చూసి వస్తారు, డబ్బులు అయిపోయినా వెళ్ళిపోతారు. ఓకే, అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫ్రెండ్స్ గుడ్ అంబిషియస్గా ఉండాలి, గుడ్ క్వాలిటీస్ ఉండాలి, ఎవ్రీథింగ్ మనం ప్రతి ఒక్కరిలో కూడా ఇవన్నీ చూడాలి అంటారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. నేను ఎందుకంటున్నా అంటే నేను అలాగని అందరు ఫ్రెండ్స్ కట్ చేయమని చెప్పట్లేదు, దీన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా తీసుకెళ్ళకండి. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ సమయం ఎవరితో అయితే స్పెండ్ చేస్తున్నామో ఆ ప్రభావం అనేది చాలా ఉంటుంది, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అంటే దేర్స్ ఈక్వల్ వెలాసిటీగా ఉంటుంది ఫిజిక్స్కి వెళ్తే. సో అందుకే ఏంటంటే మనం ఎవరైతే మనకు అనుకూలంగా, అంటే ఎవరినైతే చూసి మనం ఇలా కాకూడదు, నా లైఫ్ ఇలా ఉండకూడదు అనుకుంటే వాళ్ళతో సమయాన్ని తగ్గించాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. రిలేషన్ కట్ చేయమని చెప్పట్లేదు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటారు, రిలేటివ్ ఉంటారు, కజిన్స్ ఉంటారు, వాళ్ళతో నువ్వు టైం స్పెండ్ చేయొద్దని చెప్పట్లేదు. బట్ వీ షుడ్ లిమిట్, ఒక హెల్తీ బౌండరీస్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్లో ఏంటంటే సమతుల్యం ఇంపార్టెంట్, బ్యాలెన్స్ డైట్ ఎంత ఇంపార్టెంట్ మనకి. మనం డైట్ అనగానే ప్రోటీన్స్ ఏంటంటే కార్బ్స్ అని, లిపిడ్స్ అని, వైటమిన్స్ అని, కంప్లీట్ ఒక ఫైబర్ అని, ఇవన్నీ కలిపి బ్యాలెన్స్ ఎలా చూస్తామో ఫ్రెండ్స్లో కూడా మనకు అన్ని కలిసి ఉండాలి, ఒక మిక్స్డ్ బ్లెండ్ ఉండాలి. ఒకరికి ఏంటంటే మంచి మోటివేషన్ ఉన్న ఫ్రెండ్ ఉండాలి, హెల్త్ కాన్షియస్ ఉన్న ఫ్రెండ్ ఉండాలి, ఓకే, యాక్టివ్గా ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండాలి, ఒక స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్న ఫ్రెండ్ ఉండాలి. సో నాకు టేస్ట్లో ఏవేవైతే టేస్ట్లు ఉన్నాయో, ప్రిఫరెన్సెస్ ఉన్నాయో, ప్రతి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒక్కొక్క మంచి ఫ్రెండ్ని మనం పెట్టుకుంటే మనకు తెలియకుండానే నాకు స్పోర్ట్స్ ఆడాలనిపించింది అనుకో, కాల్ చేసేసి హలో రవి ఎక్కడున్నాను, జాయినింగ్ అని చెప్పేసి ఈజీగా అయిపోతుంది. అది మనం అనుకున్న నెరవేర్చుకోవాల్సిన కోరికలు ఇలా అయిపోతాయి మనకు ఫ్రెండ్స్ ఉంటే. ఒక ఫేమస్ ఆథర్ ఉన్నాడండి, మోటివేషనల్ స్పీకర్ కూడా, జిమ్ రాన్ అని. ఇతను 90s చనిపోయాడు. ఈజ్ వెరీ ఫేమస్, ఐ అడ్మైర్ హిమ్. తను గొప్పగా ఒక విషయం చెప్పాడండి, మనం ఎవరితోటైతే ఎవ్రీడే ప్రతిరోజు ఒక 5 మందితో ఎవరితో స్పెండ్ చేస్తామో, దినచర్యలో నేను ఎక్కువ సమయం ఈ 5 మందితో చేస్తున్నా, 5గురితో చేస్తున్నానంటే వాళ్ళ 5గురు యావరేజే మనం అవుతాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు అందరూ స్థూలకాయంగా బద్ధకంగా కూర్చొని తినవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళతో సంగీతం చేసామనుకో, మన 4-5 అలాగే ఉన్నారనుకో, మనం కూడా అందులో ఒక్కరమవుతాం. ఇప్పుడు అందరూ కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంట్రెస్టింగ్ ఉన్నవాళ్ళు, ఫిట్నెస్ మీద బాగా ఏంటంటే ఇంట్రెస్ట్ అభిరుచి ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసామనుకో, టాప్ 5లో మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మనం కూడా ఒక ఫిట్నెస్ జాంబీ అయిపోతాం. అంతేకాదు అందరికి ఒక లైఫ్లో ఒక గోల్స్ కానీ ఏదో ఒక చేయాలి ఒక విజన్తో ఉన్న వాళ్ళతో స్పెండ్ చేస్తే మనం కూడా వాళ్ళలాగానే అవుతాం. సోషల్ క్యాపిటల్